స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే చేర్చుకోవాలి. విశాఖలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పాత గాజువాక నుంచి కొత్త గాజు వరకు ర్యాలీ కొనసాగింది. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తామని కార్మిక నేతలు హెచ్చరించారు. గత 4.5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అమ్ముతామన్న నిర్ణయాన్ని, మూసేస్తామన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కార్మిక వర్గం పోరాడడం. ఆ పోరాట ఫలితంగా ఇవాళ ప్యాకేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రివైవల్ ప్యాకేజ్ అని చెప్పి 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలని చెప్పి ఆ నిర్ణయం అనేది తప్పని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ యజమాన్యానికి హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ ప్యాకేజ్ దేనికోసం ఇచ్చారు? పరిశ్రమను నడపడం కోసం అనమాట. రీప్యాకేజ్ అన్నారు. ప్లాంట్ని పూర్తిగా నడపడానికి కార్మిక వర్గం అవసరం అని చెప్పినా సరే ఏకపక్ష నిర్ణయంతో 4,500 మంది కార్మికులు వచ్చే 3 నెలల కాలంలో తొలగిస్తామని చెప్పి, పర్మనెంట్ కార్మికులు 2,500 మందిని విఆర్ఎస్ ఇస్తామని చెప్పి ఆ నిర్ణయాన్ని మీరు మార్చుకోండి. ఇవాళ ఈ ప్లాంట్ని పూర్తిగా నడపాలంటే మ్యాన్ పవర్ అవసరం. ఇంకా 8,000 మంది నిర్వాసులకు మీరు ఉపాధి చూపెడతా ఉన్నారు. ఉన్న నిర్వాసులకు ఉపాధి తొలగించి ఇవాళ మరి ఏ మంచి కార్యక్రమం చేశారనేది మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు ఈ 2 రోజుల చర్చలు ప్రారంభించాలి. చర్చలు ప్రారంభించకపోతే పర్మనెంట్ కార్మికులు కానీ ఈ రాష్ట్రంలో ఉండే అనేక కార్మిక సంఘాలు కూడా రోడ్ల మీద పోరాడతాం. కార్మికుల్ని కడుపు కొట్టడానికి అనేది ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 6 రోజులు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె దేనికోసం అంటే వాళ్ళ జీవన మరణ సమస్యతో పోరాడుతూ ఉన్నారు. 1600 రోజులు కొట్లాడి ప్రైవేటీకరణ ఆపి కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ అయితే వచ్చింది. ప్యాకేజీలో ప్రతి రూపాయి కూడా బ్యాంకులు కట్టారు తప్ప మిషన్ కొనడానికి కానీ, మిషన్ రిపేర్కి కానీ, రా మెటీరియల్కి కానీ జీతాల కోసం కూడా ఏమీ ఇవ్వలేదు. 8 మాసాల నుంచి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. సేమ్ టైము 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేశారు. మరో 2,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేయడానికి సిద్ధపడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కేవలం ఎవరిని ఉద్యోగాలను తీయొద్దని చెబుతూనే 6 రోజులు సమ్మె జరుగుతుందంటే, ఈ సమ్మె ద్వారా రేపు జరిగే చర్చల్లో లేబర్ డిపార్ట్మెంట్ చేసే సిఫార్సులను యాజమాన్యం పాటించాలి, లేకపోతే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ గాజువాకలు ప్రదర్శన జరుగుతూ ఉంది. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు 6వ రోజు చేస్తున్నటువంటి సమ్మెకి అఖిలపక్ష పోరాట కమిటీ తరఫున, విశాఖ ఉప పరిరక్షణ పోరాట కమిటీ తరఫున పూర్తి స్థాయి